ఏది బాబు ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో, ఈ కట్లో అచ్చన్ రామ్ గారిలా కనిపిస్తున్నావేంటి నువ్వు అని అన్నారు. ఇంతకీ ఎవరైనా అంటే ఇప్పుడు కొత్తపల్లిలో ఒకప్పుడు అంటూ మన ముందుకు వచ్చేసారనమాట. మనోజ్ చంద్ర, మౌనిక అండ్ ఉషా బోన్లా, రవీంద్ర విజయ్, ప్రవీణ పరచూరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చినటువంటి రానా దగ్గుబాటి గారు సమర్పించినటువంటి కొత్తపల్లిలో ఒకప్పుడు మాట్లాడుకుంటే, కొన్నిసార్లు చాలా తక్కువ డబ్బులతో సినిమాలు పరిమిత వ్యయంతో రూపొందించబడి సినిమాలు రిలీజ్ అయ్యాక అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకునేటువంటి వారి లైఫ్ లో కాసుల వర్షాన్ని కురిపించినటువంటి కథలు ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య ఈ సినిమాల నిర్మాణం వెనుకున్నటువంటి ప్రవీణ పరచూరి గారు ఇప్పుడు మెగాఫోన్ చేతపట్టి మన ముందుకి కొత్తపల్లిలో ఒకప్పుడు అని చెప్పి ఒక కథను తీసుకొచ్చేశారు. నెంబర్ 1, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే పెళ్లి చేసేయాల్సిందే అనేటువంటి కథ గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ. సో ఏం జరిగింది? ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి అని చెప్పి పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే కథను చూసేయాల్సిందే. నెంబర్ 2, గ్రామాల్లోని సామాజిక రాజకీయ స్థితిగతులు, అక్కడి విశ్వాసాల్ని ప్రతిబింబిస్తూ సాగేటువంటి కథ. కొంచెం వ్యంగ్యం, సామాజిక వ్యాఖ్యానం ఇందులో ఇంపార్టెంట్ అనమాట. గ్రామీణ నేపథ్యం, అక్కడ అమాయకత్వం నింపుకున్నటువంటి క్యారెక్టర్స్ తో స్వచ్ఛమైన హాస్యాన్ని, డ్రామాని సినిమా చాలా వరకు బాగుండేలాగా, ఆసక్తికరంగా మారేలాగా చేయడం జరిగిందనమాట. సో ఫైనలీ ఎలా అనిపించింది? కథ నేపథ్యం, ఫస్ట్ హాఫ్ లో కామెడీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ గానీ ఖచ్చితంగా నచ్చేస్తాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ మెప్పించేటువంటి కొత్తపల్లిలో ఒకప్పుడు చూసుకోవచ్చు ఒకసారి అనొచ్చు. ఆర్జీ సునీత రేటింగ్ 2 stars.